గీతా భాషితములు. పుట్టినప్పుడు ఏమీ తీసుకురాము, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము అనటం పెద్ద తప్పు. పోయేటప్పుడు మన వెంట మన ప్రయత్నం లేకుండానే మనతో తీసుకుపోయేవి పంచేంద్రియాలు మరియు మనసు చేసే పనులు. భగవద్గీతలోని 15వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో జీవునిలోని ఆత్మ తాను శరీరాన్ని విడిచిపెట్టి పోయేటప్పుడు, మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు పంచేంద్రియాలు చేసిన పనులు, మనసు చేసిన పనులు వెంట ఉంటాయి. అనగా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము మరియు మనసు ఈ జన్మలో చేసిన మంచి పనులు, పాడు పనులతో కూడి ఉంటాయి. కాబట్టి ఈ పనులు పరిశుద్ధంగానే ఉండాలి. ఉంటేనే మరుజన్మ దొరుకుతుంది, పవిత్రమైనది, లేదా నీచ జన్మ దొరుకుతుంది. ఈ శ్లోకం భగవద్గీతలోని 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగములో భగవానుడగు శ్రీకృష్ణుడు పలికినది. శరీరం యత్ అవాప్నోతి యత్ చ అపి ఉత్క్రామతి గృహీత్వా ఏతాని సంయాతి వాయు గంధాన్ ఇవ ఆశయాత్.